సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్స్లో మే 23 సాయంత్రం 6 గంటలకు భక్తి భజన్ పేరుతో ఒక భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. వీటి గురించి మనతో చెప్పడానికి ఉన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ గారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ అనుకోవచ్చా భక్తి భజన్ పేరుతో? ఈరోజు హైదరాబాద్లో బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ భక్తి జామింగ్, ఏదైతే భజన జామింగ్ అనే కార్యక్రమం ఈరోజు ఈ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఒక పబ్ కల్చర్ కావచ్చు, క్లబ్బింగ్ కల్చర్ కావచ్చు, ఆ కల్చర్ నుంచి బయటకు వచ్చి ఒక భజన మూడ్లోకి వచ్చి ఒక భగవంతుని యొక్క ప్రార్థిస్తూ భగవంతుని యొక్క భజనలో నిలవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా యువత కావచ్చు, జెన్జీ యువత కావచ్చు, ఒక మంచి ఆసక్తి చూపిస్తూ అనేక మంది రిజిస్ట్రేషన్ ఇప్పటికే ఒక 15 నుంచి 20 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. రేపు ఒక భక్తి భావంతో హైదరాబాద్ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పటికే చాలా ఆలయాల్లో రాత్రిపూట భజనలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. యువత ఎక్కువ ఉంటారు అక్కడ కూడా. సోషల్ మీడియా మన ఇన్స్టాగ్రామ్లో శనివారం తాడ్బండ్ టెంపుల్ తీసుకున్నా కానీ చాలా టెంపుల్స్లో కూడా యువత ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అయ్యే ఉంటాయి ఆలయాల్లో ఇట్లా రాత్రి భజనలు. అంటే ఒక యువతలో ఒక దేశభక్తి కావచ్చు, అదేవిధంగా మన యొక్క సంస్కృతి కావచ్చు, మన యొక్క సంప్రదాయాలు కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, దీని పట్ల యువత ఒక మక్కువ ఈరోజు పెరిగింది. వారు దానిలో విలీనమయ్యే దానిలో వారు ముందుకెళ్ళే ఈరోజు మన యొక్క భజన మండలి కావచ్చు, యొక్క టెంపుల్లో కావచ్చు, అదేవిధంగా అనేక కార్యక్రమాలు కావచ్చు. అదేవిధంగా ఈరోజు కూడా ఈ జింకానా గ్రౌండ్స్ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రిపేర్ చేస్తూ ఉన్నాం. యువత ఈరోజు మన సంస్కృతి, మన యొక్క సంప్రదాయాలు, మన యొక్క సనాతన ధర్మము, ఈ యొక్క ఆనందోత్సవంలో ఈ యొక్క పరమాత్ముని యొక్క ఆనందోత్సవం వాళ్ళు యొక్క విలీనం కావడానికి ఈరోజు వాళ్ళు మక్కువ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క జెన్జీ యువత ఉన్నారో ఒక పక్కదారి పట్టిస్తూ కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలు పక్కదారి పట్టిస్తూ వారిని ఈరోజు కొన్ని చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు జెన్జీ యువత ఒక సరైనటువంటి మార్గంలో సనాతన ధర్మం పట్ల విశ్వాసం పెంపొందిస్తూ ఈరోజు ఆ యొక్క భజన జామింగ్ అనే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి వేలాది మంది విద్యార్థులు వస్తూ ఉన్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి వచ్చింది, ఇవాళ ట్విట్టర్ అకౌంట్ కూడా బ్లాక్ అయిపోయింది, ఎక్స్ అకౌంట్. ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ? కాక్రోచ్ జనతా పార్టీ అనేది పాకిస్తాన్ పార్టీ అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ కాక్రోచ్ జనతా పార్టీలో 49% మంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి యువకులు ఉన్నారు. వారి యొక్క జనాభా ఉంది దానిలో. కాక్రోచ్ పార్టీలో పాకిస్తాన్ కావచ్చు, యుఎస్ కావచ్చు, ఈ యొక్క భారతదేశం నుంచి ఉన్నారు కేవలం 9% మాత్రమే, 8% మాత్రమే. కానీ విదేశాల యొక్క ఫండింగ్ చేసుకొని ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కొన్ని లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఈ యొక్క దేశంలో ఒక అలజడి సృష్టించాలి, ఈ దేశంలో పెద్ద ఎత్తున అలజడి సృష్టించి ఒక జనజీవతను ఒక ముందుకు తీసుకెళ్లి వాళ్ళను యొక్క ఈ దేశ వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది కాక్రోచ్ పార్టీ కాదు, అది కేవలం పాకిస్తాన్ పార్టీ అని చెప్తా ఉన్నా. పాకిస్తాన్లో సంబంధించినటువంటి అనేక యువత అందులో ఎక్కువ ఫాలోవర్స్ అని చెప్తా ఉన్నా. కానీ ఏదో సుప్రీంకోర్టు కామెంట్ చేసిందో కొద్దిమంది యువకులు బొద్దింకదా పోలిస్తే దానికి సెటరికల్గా ఇలా చేస్తూ అభిజిత్ అనే వ్యక్తి ఈ కాక్రోచ్ అని పెడితే ఒకసారిగా మిలియన్ల ఫాలోవర్లు ఎందుకు? మరి మిలియన్ల ఫాలోవర్స్ భారత్ నుంచి రాలేదు, పాకిస్తాన్. దీని వెనుక విదేశీ శక్తులు ఉన్నాయి. దీని వెనుక విదేశీ శక్తులు నడిపిస్తున్నటువంటి డ్రామా ఇది, డబ్బులు ఇచ్చి నడిపిస్తున్న డ్రామా ఇది కేవలం భారత్లో లేదు. భారత్లో కేవలం 5-6% మంది యువకులు మాత్రమే అందులో ఉన్నారు ఫాలోవర్సు. మిగతా అంతా కూడా బయటి దేశాల నుంచి ఎవరైతే దీనికి వ్యవస్థాపకున్నాడో వాడిగట అమెరికాలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అంటే దీని ఉద్దేశం అర్థమవుతుంది, ఈ దేశంలో అలజడి సృష్టించాలి, ఈ దేశంలో ఏదో పెద్ద చేయాలని వారు విదేశీ శక్తుల యొక్క కుట్ర ఇలా దాగుందని చెప్తా ఉన్నా.